ఏం ఈ 'ఇదేమిటమ్మ మాయ' ఆ సాంగ్ రాసినందుకు మీకు ఎంత ఇచ్చారు రెమ్యునరేషన్? ఇదేమిటమ్మా రాసినందుకా 3000 ఇచ్చారు అప్పుడు. 3000 హ్మ్. చాలా ఎక్కువ అప్పుడు. అసలు ఆ 3000 చూడడం నేను అదే ఫస్ట్ టైం లైఫ్‌లో. మా నాన్న కూడా చూసిండడు. ఆ! ఆ స్టేజ్‌లో అప్పుడున్నప్పుడు అవి అంటే నేను పాట రాశాను సినిమాలో. రాజశేఖర్ గారు స్టార్ కదా అప్పుడు. హ్మ్. రాజశేఖర్ గారి సినిమాలో పాట రాశాను అంటే ఎవరు నమ్మలే. అలా నమ్మించడానికి ఉపయోగపడింది నాకు ఆ 3000. మరి నా దగ్గర డబ్బులు 3000 ఎక్కడుంటాయి చూడండి. సినిమాలో రాశానని చెప్తేనే నమ్మారప్పుడు. ఈ 'నువ్వో రాయి నేను శిల్పి' పాట రాసే ముందు అవును. చరణ్ అర్జున్ లైఫ్ చాలా గందరగోళంగా, హ్మ్. హ్మ్. నిజానికి లైఫ్ ఎటుపోతుందో తెలియని ఒక సందర్భంలో, అవును. అది నేను పేదరికం అన్నా గానీ, ఫైనాన్షియల్‌గా కూడా ఇబ్బంది, అవును. ఏం చేయాలో తెలియని ఒక సందర్భంలో పుట్టిన ఒక ఆలోచన అది. అవును. బట్ చరణ్ లైఫ్‌ని మార్చేసిన పాట అది అని చెప్పి చాలామంది ఏం చెప్తారు. మార్చింది? ఇంకేం మార్చలే. బట్ కాకపోతే ఒక ఒక పాట చిన్న ఒక రికగ్నిషన్ అయితే రికగ్నిషన్. ఇచ్చింది. ఆ! సో, ఒక్కసారి ఆ పాట. అదేందంటే చాలా ఇంటర్వ్యూ‌లో చెప్పాను. బట్ మీరడిగే విధానం బావుంది కొత్తగా కాబట్టి మీకు చెప్తున్నా. అంటే 'నువ్వోరా నేను శిల్పి' ముందు ఏమంటే అసలు మనల్ని అంటే నా గురించి రాసుకున్నన్ని కథలు ఈ జనాలు వాళ్ళ గురించి కూడా రాసుకోరు. అన్ని కథలుంటాయి నా మీద. హ్మ్. వాడికి వాడే డిసైడ్ అయితాడు ఈయన ఇది అని, ఆయన అది అని, ఈయన ఇది అని.